అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ఈరోజు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పిచ్చింది. మతం మారినటువంటి వాళ్ళు ఎస్సీ హోదాకి అనర్హులు అని. అయితే ఆ తీర్పులో ఉన్నటువంటి సారాంశం ఏంటి, దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, భవిష్యత్తులో ఈ తీర్పుని హిందువులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ పూర్తి పోరాటం అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు జరిగినటువంటి ఈ పోరాటం యొక్క కథ కమామిషి ఏంటి, దాంట్లో శివశక్తి యొక్క పాత్ర ఏంటి, స్థానిక అధికారుల యొక్క నిర్లక్ష్యం ఏంటి, పాస్టర్ల పైశాచికత్వం ఏంటి అనేటటువంటి అనేక అంశాలు ఈ చిన్న వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ప్రతి ఒక్క హిందువు తప్పకుండా ఈ వీడియో చూడండి. అయితే ఇందులో ఉన్నటువంటి పాస్టర్ ఆనంద్ పాల్ అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు గుంటూరు బాపట్ల జిల్లాలోని పిట్లవారిపాలెం అనే మండలంలో కొత్తపాలెం అనే గ్రామానికి సంబంధించినటువంటి వాడు స్థానికంగా ఉన్నటువంటి అమాయకుల్ని ఒక 10 రూపాయల సామాన్ 7 రూపాయలకు తక్కువ రేట్లో హోల్సేల్లో కొనుక్కొచ్చి తక్కువ రేట్లో వాళ్ళకు సామాన్లు ఇచ్చి, నాసిరకం సామాన్లు ఇచ్చి, వాళ్ళ యొక్క పేదరికాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని మతం మార్చేటటువంటి కుట్ర చేసేవాడు. ఈ కుట్రలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమందిని మతం మార్చి అదే ఊర్లో రామాలయం పక్కన ఒక చర్చి కట్టాలని ప్రయత్నం చేశాడు. స్థానికంగా ఉన్నటువంటి అక్కల రామరెడ్డి అనేటటువంటి హిందూ సోదరుడు ఆ చర్చి నిర్మాణాన్ని అడ్డగించి అక్కడ కట్టడానికి వీల్లేదని 2021లో ఫిర్యాదు చేయడము. ఈ ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ చర్చి కట్టడం ఆపేసి దోమ కోటిరెడ్డి అనేటటువంటి ఈ అక్కల రామిరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఫిర్యాదు చేసిండో ఆ ఫిర్యాదుదారుడు బంధువునే మతం మార్చి ఉండడం వల్ల ఆల్రెడీ ఆ బంధువు సహకారంతో వాళ్ళ స్థలం ఏదైతే ఉందో అక్కల రామిరెడ్డి వాళ్ళకి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో దాంట్లోనే చర్చి కట్టాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి, మైనారిటీ కమిషన్ నుంచి, ఎస్సీ కమిషన్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ చర్చి కట్టే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నటువంటి గ్రామస్తులందరి మీద అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎవడైతే ఈ ఆనంద్ పాల్ అనేవాడు ఉన్నాడో వాడు పెట్టడం జరిగింది. ఈ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో పాస్టర్ జాన్ బెన్నీలింగం అని చెప్పేసి నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మైనారిటీ సెల్ అతన్ని ఇమీడియట్గా వాళ్ళకు కావాల్సినటువంటి కరెంటు బిల్లులు, అక్రమ చర్చికి కావాల్సినటువంటి పన్నులు, మిగతా అన్ని డాక్యుమెంట్లు ఇచ్చేయండి అని పంచాయతీ సెక్రటరీలకి, గ్రామ వాలంటీర్లకు ఫోన్ చేసి బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరండి? అదేనమ్మా, కొత్తవాణిపాలెం ఉంది కదా, కొత్తపాలెం అక్కడ పాస్టర్ గా చేస్తున్నారు కదా ఆనంద్. అదే ఆయన పాస్టర్ రిజిస్ట్రేషన్ చర్చి స్థలం మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ పక్కన వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పేసి తెలిసింది నాకు. ఇది మా దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. మీ పేరేంటి? నా పేరు జాన్ బెన్నీ లింగం, ఏఐసిసి ప్రెసిడెంట్ ని, నేషనల్ ప్రెసిడెంట్ ని, వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ లో పనిచేస్తాను కదమ్మా. మీరేమన్నా పంచాయతీ నుంచి ఏమన్నా మీరు కట్టుకోవడానికి వీల్లేదని ఏమన్నా నోటీసులు ఏమైనా ఇచ్చారా? కట్టుకోవడానికి వీలు ఏం లేదండి. ఆయన మమ్మల్ని ఇంటి పన్ను అడిగారు, కరెంటు మీటర్ అడిగారండి. ఎవరు? కోటిరెడ్డి గారు మమ్మల్ని అడిగారు, పంచాయతీ వాళ్ళని అడిగితే అక్కడ ఇల్లు లేకుండా కరెంటు మీటర్ ఇవ్వకూడదు అని అన్నారు. అదొక్కటే మేము చెప్పింది, ఇంకేం లేదు. అంటే గోడలు ఉండాలంట ఇంటి పన్ను ఇవ్వాలంటే. గోడ లేకుండా కర్రలతో కట్టాడు కదా అతను. సరే సార్, మేడం గారికి చెప్తాను. అంటే నేను గ్రేడ్ 5 అండి. ఎవరు మేడం అంటే? ఎవరు మేడం అంటే మంత్రి మరి బాలం టీడీఓ మేడం గారు. చెప్పండి, రేపు పొద్దున్న చెప్పండి. అది చూసి దానికి ఇష్యూ చేయమాకండి అమ్మా. ఎందుకు మళ్ళా అదే మన పార్టీ కావాల్సిన వాళ్ళు అది చూసి సరిగ్గా చేయండి, ఓకేనా? సరే సార్, రైట్. ఈ కేసు పెట్టిన తర్వాత అక్కల రామరెడ్డి సంబంధించినటువంటి హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని ఎదుర్కోవడం, అదేవిధంగా ఈ పాస్టర్ మీద, ఈ దోమా కోటిరెడ్డి అనేటటువంటి వ్యక్తి మీద, డిఐజీ ర్యాంకింగ్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ రమేష్ బాబు అనే అతని మీద, అనిల్ అని పాస్టర్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, వీళ్ళందరి మీద కూడా మన హిందూ సోదరులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పాస్టర్ వాళ్ళు పెట్టినటువంటి ఈ కేసుల్ని ఏ విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఈ అధికారులు మైనారిటీ శాఖ పేరుతో కానీ, ఎస్సీ కమిషన్ పేరుతో కానీ దుర్వినియోగం చేస్తున్నారు అంటే దీనికి సంబంధించి అన్నీ నేను కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది, మైనారిటీ కమిషన్ వాళ్ళతో. అప్పుడు జరిగినటువంటి కేసుల్లో ఆ కాల్ రికార్డ్స్ కూడా పెడతాను. హలో హలో, ఏపీ మైనారిటీ కమిషన్ అండి? అవును సార్, చెప్పండి సార్. సార్ నమస్తే అండి. ఇది ఒక చిన్న కేసు విషయంలో మాట్లాడదాం తీసుకోండి. కేసు నెంబర్ 108/2022 అండి. ఒక్క నిమిషం సార్.
ఈ కేసులో కంప్లైనెంట్ వచ్చేసి రెడ్డి అండి. సార్ అతను హిందూ అండి. ఆ, అతని పేరు మీద మైనారిటీ కమిషన్ కి కంప్లైంట్ రావడము, దాన్ని మీరు పంచాయతీ సెక్రటరీకి ఫాలో అప్ చేసి వాళ్ళని కాల్ అండ్ రిపోర్ట్ చేయడం అనేది ఒకటి ఆశ్చర్యకరంగా ఉంది. ఇట్ ది సేమ్ టైం తమరు ఎక్కడి నుంచి సార్ మాట్లాడేది? గుంటూరు అండి, పిట్లవారిపాలెం, బాపట్ల. గుంటూరు పెట్టినవారిపాలెమా? మ్మ్. సరే సార్. ఒక్కసారి కేసు చూడరా మీరు, మీకు అర్థం చేస్తుంది. హలో హలో, ఇక్బాల్ గారా సార్? అవునండి. ఎవరు? సార్ ఇది మైనార్టీ కమిషన్ చైర్మన్ గారు కదా? అవునవును. ఎవరు? నా పేరు కళ్యాణ్ అండి. మాది గుంటూరు దగ్గర పిట్లవారిపాలెంలో ఒక చిన్న ఇష్యూ ఉంది సార్. దాని గురించి మైనార్టీ కమిషన్ లో ఒకరు కంప్లైంట్ ఇస్తే మాకు ఎగెనిస్ట్ గా రిప్లై ఇచ్చారు. బట్ కంప్లైంట్ ఏంటో ఓసీ రెడ్డి అండి. ఓకే, మీరు 14, 15 మేము ఆఫీస్లో ఉంటాము. సార్ మీరు వచ్చి కలవండి. సార్ నాకు మెయిల్ ఐడి ఏమైనా చెప్పగలరా మీది? అవన్నీ ఓఎస్డి దగ్గర ఉంటాయి. ఓఎస్డి నెంబర్ ఏమైనా చెప్పగలరా? వాళ్ళతో మెయిల్స్లో కన్వర్జేషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఆనంద్ పాల్ అనేటటువంటి వ్యక్తి కూడా ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళడము, ఎస్సీ కమిషన్ ద్వారా ఒత్తిడి తెప్పించుకోవడము, ఈ మాజీ డిఐజీ మతం మారినటువంటి రమేష్ బాబు అనేటటువంటి వ్యక్తి కూడా వాళ్ళకే వత్తాసు పలకడము, అక్రమంగా అన్యాయంగా హిందువుల మీద కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు నేను గట్టిగా మాట్లాడి మైనార్టీ కమిషన్ వాళ్ళతోని, ఎస్సీ కమిషన్ వాళ్ళతోని, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ గారితోని అందరితోని మాట్లాడడము, స్థానికంగా గుంటూరులో ఉన్నటువంటి రాజేష్ గారు కానీ, హర్ష గారు కానీ వీళ్ళందరితో మాట్లాడడము, ఒక లాయర్ని పెట్టి క్వాష్ పిటిషన్ వేసి ఈ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో వీడు పెట్టినటువంటి కేసు అక్రమ కేసు, వీడు పాస్టరు, వీడు హిందుత్వానికి సంబంధించినటువంటి వాడు కాదు, వీడు ఎస్సీ కాదు, ఇతని ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేసి ఇతను పెట్టినటువంటి కేసును కొట్టేయండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టేయండి అని చెప్పి ఈ పిట్లవారం గ్రామానికి సంబంధించిన అక్కల రామరెడ్డి అండ్ కో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయడము. గత సంవత్సరము మేలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పాస్టర్ ఆనంద్ పాల్ అనేటటువంటి వాడు క్రైస్తవుడు, వీడు ఎస్సీ కాదు, వీడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే అర్హత లేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ పాస్టర్ ఆనంద్ పాల్ పాస్టర్ ఫెలోషిప్ తర్వాత కొంతమంది వీళ్ళు ఏం చేశారంటే మొత్తం అందరూ కలిసి మాకు డబ్బులు ఇవ్వండి, ఫండ్స్ ఇవ్వండి, దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే మేము ఫైట్ చేస్తాము అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈరోజు సుప్రీంకోర్టు చేతిలో కూడా చెంపదిబ్బదినేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సుప్రీంకోర్టు జడ్జిలైనటువంటి ప్రశాంత్ కుమార్ మిశ్రా అలాగే జస్టిస్ ఎన్వి అంజారియాలు ఇచ్చినటువంటి తీర్పులోని సారాంశం ఏంటంటే, హిందువు అనేటటువంటి వాడు బౌద్ధ, సిక్కు, జైన అనేటటువంటి భారతీయ మూలాలు కలిగినటువంటి మతంలోకి మారితే అతనికి ఎస్సీ హోదా ఉంటుంది, విదేశీ మూలాలకు సంబంధించిన క్రైస్తవ ఇస్లాంలోకి వెళ్తే వాళ్లకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని యాక్ట్ 3 ప్రకారంగా హిందూ, జైన, సిక్కు భారతీయ మూలాలు కలిగిన ఈ 4 మతాల వాళ్ళకు మాత్రమే ఎస్సీ హోదాకి అర్హులు. మిగతా విదేశీ మూలాలు కలిగినటువంటి జెరూసలేంలో పుట్టినటువంటి క్రిస్టియానిటీ కానీ, అరేబియాలో పుట్టినటువంటి ఇస్లాంలకు కానీ ఎస్సీ హోదా అనేటటువంటిది ఇవ్వడానికి వీల్లేదు అని ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇందులో చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, తహసీల్దార్ అంటారు, అంటే ఎంఆర్ఓలు ఊర్లలో. ఈ ఊళ్ళల్లో ఎంఆర్ఓలు ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ ఆనంద్ పాల్ అనేటటువంటి వాడికి కూడా ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేశారు. అదే నేను ఇంతకుముందు చెప్పినటువంటి కింది స్థాయి అధికారుల యొక్క నిర్లక్ష్యం. ఈ ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత కూడా ఆ ఎస్సీ సర్టిఫికేట్ని చూసి పరిశీలన చేసినటువంటి సుప్రీంకోర్టు ఈ ఎస్సీ సర్టిఫికేట్ చెల్లదు, నువ్వు అధికారికంగా నువ్వు క్రైస్తవాన్ని అనుసరిస్తున్నావు, పాస్టర్గా ఉన్నావు, నీకు చర్చ్ ఉంది, రోజు ప్రార్థనలు చేస్తున్నావు, అనధికారికంగా దొంగలాగా హిందువులాగా ఉంటున్నావు కాబట్టి నీకు ఇది చెల్లదు అని చెప్పారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్క హిందువు భవిష్యత్తులో ఈ అంశం మీద సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ల విషయంలో మాట్లాడేటప్పుడు తహసీల్దార్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ప్రమాణం కాదు, కేవలం అతను ఆచరిస్తున్నాడా ఆచరించట్లేదా దాన్ని మనం అధికారికంగా ప్రూవ్ చేయగలుగుతున్నామా ప్రూవ్ చేయటం లేదా అనేటటువంటిది మాత్రమే ప్రమాణం. కాబట్టి దీంట్లో చాలా అండర్లైన్ చేసుకుని చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో ఏ అధికారైనా
ఎవడైనా పాస్టరు అక్రమంగా మన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ఇమీడియట్గా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని, హైకోర్టు జడ్జిమెంట్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో పోలీస్ టేబుల్ మీదనే పెట్టండి. వాడు పాస్టర్ అని ప్రూవ్ చేయడానికి వాడు ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఫోటోలు విచ్చలవిడిగా ఉంటాయి. వాడు మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉంటాయి. వాటిని తీసుకెళ్ళండి. వీడు పాస్టరు, వీడు క్రైస్తవుడు, వీడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి వీలు లేదు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్తో పోలీస్ స్టేషన్లోకి మనం వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఈ జడ్జిమెంట్ కాపీని మీ దగ్గర పెట్టుకోండి. స్థానికంగా ఉన్నటువంటి హిందూ నాయకులు, ఎక్కువ ఇలాంటి ప్రమాదాలకు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ వీటి మీద అవగాహన తెచ్చుకోండి. ప్రతి హిందూకి ఈ విషయాన్ని షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.